जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः. మాతాజీలందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్తే. త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి. నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడువు, నువ్వు కుమారుడువు, కుమారువి కూడా నువ్వే అనేది ఉపనిషద్వచనం. ఒకే చైతన్యపు ఆత్మ జీవులందరిలోనూ ఉన్నది అని వేదాంతం చెప్తుండగా మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఇంత తారతమ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటం లేదు అన్నారు వివేకానంద స్వామీజీ. అయితే ఈ అసమానతలను రూపుమాపడానికి వచ్చిన అవతారమే శ్రీరామకృష్ణుల అవతారం. ఆయన తమ భార్య అయిన శారదాదేవిని ఎప్పుడు కూడా తుయి అని పిలవలేదు. తుమి, దట్ మీన్స్ యు ఆర్ ఈక్వల్ టు మీ అన్నదే చెప్పారు. అందుకే ఆయన శారదామాత గురించి చెప్తూ, ఈమె సామాన్యురాలు అనుకున్నారా, ఈమె అసాధారణ ప్రజ్ఞావంతురాలు, ఈమె నా శక్తి అంటూ లోకానికి పరిచయం చేశారు. సంఘ జననిగా సంఘ బాధ్యతలను తలకెత్తుకోవడానికి బాహాటంగానే ఆహ్వానించారు శారదామాతను. ఆయన అవతార పరిసమాప్తి తర్వాత ఆవిడలో అభివ్యక్తమైన గురుశక్తి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. సంఘ జననిగా సాధువులకు భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించడంతో పాటు ప్రాపంచకతలో కొట్టుకుని పోతున్న కూరుకుపోతున్న వేలాది మంది స్త్రీ పురుషులకు పారమార్థిక దిశానిర్దేశం చేశారు శారదామ్మ. ఒక కుమార్తెగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, మాతృమూర్తిగా, పరిపూర్ణ విద్యాశక్తిగా లోకంలోని స్త్రీలందరికీ ఆదర్శమూర్తిగా నిలిచారు శారదమ్మ. పవిత్రత, నిస్వార్థత, స్వచ్ఛత, సరళత, సేవా తత్పరత, సహనం, ఓర్పు, క్షమ, దయ, కరుణ, బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, అఖండ త్యాగం, అపార ప్రేమ. అమ్మ జీవితంలో అడుగడుగునా మనకి కనిపించేవి ఇవే. తమ దగ్గరికి వచ్చిన ఒక అమ్మాయితో, అమ్మాయి నువ్వు నీ ఇంటిలోని వాళ్ళందరినీ ప్రేమించాలి, కానీ ఒక షరతు, అందరినీ సమానంగా ప్రేమించాలి సుమా అని చెప్పడంలో అనసూయత్వాన్ని నేర్పిస్తున్నారు. అలాగే ఎవరి నుంచి ఏమీ ఆశించకు అని చెప్పడంలో సెల్ఫ్ రెస్పెక్ట్ విత్ ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్సీ, ఆధారపడకుండా ఉండడం అనేది ఇండిపెండెన్సీ అండ్ ఫ్రీడమ్, దట్ ఈజ్ రియల్ ఫ్రీడమ్ అనేది నేర్పిస్తున్నారు. పైకి చాలా సున్నితంగా నార్మల్గా కనిపించే మాటల్లోనే లోతుల్లో ఎంతో అర్థము అమ్మ మాటల్లో ఇమిడి ఉంది. ఇక నడి రోడ్డుపై తన భార్యను కొడుతూ ఉన్న ఒక వ్యక్తిని దుష్ప్రవర్తనను అడ్డుకోవడం ద్వారా సాటి మహిళలపై జరిగే దౌర్జన్యాలను అనొచ్చా, దౌర్జన్యాలను ఎలా అడ్డుకోవాలో, అలాగే సాటి మహిళలు దుఃఖంలోనూ ఆపదలోనూ ఉన్నప్పుడు లేదా అవమానానికి గురి అయినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో, దౌర్జన్యానికి గురైన వాళ్ళ పట్ల ఎలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలో, అలాగే అన్యాయాలకు గురైన వాళ్ళ విషయంలో ధీటుగా ఎలా గళం విప్పాలో నేర్పిస్తున్నారు అమ్మ శారద. సహజంగా కోమల స్వభావి కరుణా స్వరూపుడైన శారదమ్మ హరీష్ తమను తరుముకుంటూ వచ్చినప్పుడు అతన్ని నేల మీదకి పడదోసి ఛాతీ మీద మోకాలితో అదిమి పెట్టి ఈ చెంప ఆ చెంప వాయించడం ద్వారా ఒక ప్రక్క సాహసాన్ని, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరో ప్రక్క ప్రతి స్త్రీలోనూ ఉండే అంతర్గత శక్తిని
ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తున్నారు. ఇప్పుడు చాలా అవసరం అండి అది. మళ్ళీ చెప్తాను ఈ పాట. ప్రతి స్త్రీలోని ఉండే అంతర్గత శక్తిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నారు అమ్మ శారద. స్త్రీలు పురుషుల వక్రదృష్టిని ఎప్పుడు కూడా సహించరాదు, ఎంగేజ్ చేయకూడదు. తమపై జరిగే హింస, దౌర్జన్యం, అవమానం, అన్యాయం, క్రూరత్వాలకి ధీటుగా ఎదుర్కొని పోరాడి స్ట్రాంగ్గా నిలబడాలి. ఇదే అమ్మ మనకి నేర్పించేది. ఒకానొక సందర్భంలో యోగిన్మ శారదామాతో, అమ్మా కొన్ని సమయాలలో మీరు గురుదేవుల సలహాలను సైతం పాటించక దృఢంగా నిలిచిపోయారే, అది ఎలాగమ్మా అని అడిగారట. దానికి శారదామ్మ చిరునవ్వుతో, యోగిన్, ప్రతి విషయంలోనూ మరొకరికి తలవొగ్గి నిలబడ్డం అనేది సాధ్యమయ్యే పనేనా అని అడిగారండి. అలాగే మరొక సందర్భంలో వైవాహిక జీవితాన్ని గురించి మాట్లాడుతూ, కాలమంతా ఒక వ్యక్తికి పూర్తిగా తలవొగ్గి అతడి బలహీనతలన్నిటికీ తాళం వేస్తూ గడిపే జీవితం ఒక జీవితమేనా అని అడిగారండి. సో కాబట్టి భర్తకు తగిన భార్యగా శారదామ్మ నడుచుకున్నారు అని చెప్పినప్పుడు, భర్త ఏది చెప్పినా పూర్తిగా ఆలోచనారహితంగా, ఆలోచన అనేదే లేకుండా పూర్తిగా అనాలోచితంగా తూచా తప్పకుండా పాటించారు అని అర్థం కాదు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే ప్రతి స్త్రీలోనే ఇట్లాంటి స్వతంత్రేచ్ఛ, భావ ప్రకటన, ఆత్మగౌరవాలను మనం చూడవచ్చు. అలాగే శరత్ అంజాదుల పట్ల చూపించిన సమాన ప్రేమ, తమ్ముళ్ళ కుటుంబాల పట్ల చూపించిన ఎల్లలెరుగుని బాధ్యత, చీపురు మొదలైన చిన్న చిన్న వస్తువుల పట్ల చూపించిన గౌరవము, శ్రద్ధ, బాలికా విద్య ప్రాముఖ్యత. నువ్వు మనశ్శాంతివి కోరుకున్నావా, ఇతరుల లోపాలు ఎంచకు, నీ లోపాలను నువ్వు చూసుకో అంటూ అంతర్ముఖం చేసిన వైనము. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడెలాగో అప్పుడలాగా, ఎక్కడలాగో అక్కడలాగా, ఎవరితో ఎలాగో వాళ్ళతో అలాగా ఉండమ్మా అంటూ నిత్య జీవితంలో ఎలా ఉండాలో చూపించిన అద్భుతమైన మార్గదర్శకాలు, పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని జీవితపు ప్రతి అడుగులోనూ చూపిస్తూ విద్యాశక్తికి నిలువెత్తు ప్రతిరూపంగానే ఇచ్చారు అమ్మ శారద. ఇంకొక చిన్న విషయం, బెంగాల్లో దసరా టైంలో దుర్గా పూజకి మేకల్ని బలి ఇవ్వాలా వద్దా అనే క్వశ్చన్ రేజ్ అయిందండి. అమ్మని అడిగారు. అమ్మ చాలా స్ట్రాంగ్గా చెప్పారు, బలి ఇవ్వండి కానీ మేకల్ని కాదు, అహంకారాన్ని. ఇది చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా అర్థం ఉంటుందండి ఇందులో. ఇక్కడ అమ్మ అహంకారాన్ని వదిలిపెట్టు అన్నట్టు పైకి కనిపించినా యాక్చువల్లీ అండర్ కరెంట్గా చాలా డీపర్గా సటిల్గా కనిపించేది పూర్తి బాధ్యత వహించు, పూర్తి బాధ్యత వహించు. ఇక్కడ ఏంటి అన్నది డీపర్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు కింద పడిపోతే, చేతికి దెబ్బ తగిలితే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుని ఊరడిస్తుందా? లేకపోతే ఎప్పుడు పడ్డావు, ఎక్కడ పడ్డావు, ఎలా పడ్డావు, ఎందుకు పడ్డావు, నీ పూర్వజన్మ కర్మ వల్ల పడ్డావా, ఈ జన్మ కర్మ వల్ల పడ్డావా అంటూ లెక్కలు కడుతూ పిల్లవాడిని బలిపశువుని చేస్తూ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ లెక్కలు కడుతూ ఉంటుందా? అందరినీ తన బిడ్డలుగా భావించడమే నిజమైన మాతృత్వం. మాతృత్వపు మధురిమ అంటే ప్యూర్ లవ్ విత్ ఎంపతి అండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ క్యాలిక్యులేటెడ్ జడ్జిమెంటల్ కవర్డైజ్ ఎగోటిక్ ఇర్రెస్పాన్సిబిలిటీ. సో బాధ్యతారాహిత్యాన్ని పక్క వాళ్ళ మీద తోసేయడం కోసం యూజ్ చేసుకోవద్దు. పూర్తి బాధ్యతని నువ్వు తీసుకున్నప్పుడు, అంటే అహంకారాన్ని వదిలిపెట్టడం అంటే పిరికితనాన్ని వదిలిపెట్టమనే అమ్మ చెప్తున్నారండి. యాక్చువల్లీ మాతృత్వ భావనని ఈ కాలపు జనరేషన్ పిల్లలు కొంచెం
ఎక్కువగా ఆలోచించి దీన్ని పెంచుకోవాలి అని కోరుకుంటున్నాను. అలాగే ప్రపంచంలో బాధలని తొలగింప చేయడానికి పని చెయ్యి. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగలిగినప్పుడే మానవ జీవితం సఫలీకృతం అవుతుంది అంటూ చెప్పారు అమ్మ శారద. సో మనవంతు బాధ్యతగా ఇతరుల బాధలను తొలగింప చేయడానికి కలిసికట్టుగా ఏక మనస్కులమై, ఇది చాలా ఇంపార్టెంట్, ఏక మనస్కులమై విద్యాశక్తులుగా మనమందరం శారదామాత బిడ్డలుగా అమ్మ అడుగుజాడల్లో నడుద్దాం. లోకంలో 98% మంది మంచివాళ్ళే ఉన్నారు, 2% మందే చెడ్డవాళ్ళు ఉన్నారట. కానీ లోకంలో చెడెప్పుడు ఎందుకు గెలుస్తుంది అంటే మంచివాళ్ళు ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయి నేను మంచిగా ఉన్నాను కదా, నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్ష అంటూ గడిపితే కుదరదండి. అందుకే మనం కూడా అమ్మ అడుగుజాడల్లో ఏక మనస్కులమై ఒకే మనస్సుతోటి, అది కూడా మంచి కోసం పనిచేద్దాం. జై మా.